బస్సులో వెళ్ళాలంటే నరకోలా అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి బస్ జర్నీ అంటే చిరాకు కింద కామెంట్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం తోటలోకి వెళ్ళిపోతున్నాం. 2 రోజులు మా అమ్మ ఇంటికి లేకపోయేసరికి ఇల్లంతా బూత్ బంగ్లాలా మార్చేసాను. ఇంత సడన్ గా ఎందుకు వెళ్ళిపోతున్నానంటే నేను నైట్ మా అమ్మ వాళ్ళు కాల్ చేసి తోటలోకి రమ్మన్నారు. అమ్మ 2 రోజులు ఉండొస్తానంటే నువ్వేం రావద్దులే కానీ బట్టలు సర్దుకొని రెడీగా ఉండి మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదాం అన్నది. నేను ఏదో జోక్ చేశానమ్మా, నువ్వేమంటావు అని అంటే నేను మాత్రం సీరియస్ గానే అంటున్నాను అన్నది. అంత పెద్ద మాట అన్న తర్వాత ఇంకేం చేస్తాం, బ్యాగ్ భుజాన్ని వేసుకుని బయలుదేరేసాను. నాతో పాటు మా గణేష్ కూడా వాళ్ళ తోటలోకి వెళ్ళిపోతున్నాడు. నా సంగతి పక్కన పెడేస్తే మా గణేష్ కూడా ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటంటే వాడు ఫోన్ పగిలిపోయింది అనమాట. తోటలోంచి వచ్చిన తర్వాత కొత్త ఫోన్ కొనుక్కుందు లేరా అంటే వాడేమో వాళ్ళ ఎవరితో ఫోన్ మాట్లాడడానికి అవ్వట్లేదు అంటున్నాడు. అంత బాధలో ఉన్నడికి హెల్ప్ చేయకుండా ఉంటాం. అచ్చితపురం అంతా తిరిగి లాస్ట్ కి ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ అయితే కొన్నాం. అనకాపల్లి వెళ్ళిపోయిన తర్వాత కర్బూజా జ్యూస్ తాగేసి ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఇది లేకపోతే బస్సులోంచి బయటకు దూకేయాలి అనిపిస్తూ ఉంటది. గణేష్ గుడికి టాటా చెప్పేసి విజయనగరం అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం నిద్రమొత్తులో ఉన్న ఆ మొత్తులో 2 చీపురు బుల్లి బోట్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ బస్సు ఎక్కాలో అర్థం కాలేదు. తర్వాత బాగా చూస్తే అర్థమైంది అది చింతపల్లి. ఆ బస్సు ఎక్కుంటే ఏ చింతపల్లి అడవిలోకి వెళ్ళిపోతున్నా. ఎలాగైతే నా తప్పిపోకుండా లాస్ట్ కి చీపురు బిల్ అయితే వచ్చేసాను. ఇంతకీ ఈ వీడియో ఏ ఊరు వరకు రీచ్ అయిందో కింద కామెంట్ చేసి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో